సర్పంచ్ గారు బాగా అలసిపోరు అనుకుంటే పెగ్గేస్తారేటి? మీరు ముసలోడు అవ్వకూడదు సార్. థ్యాంక్ యూ. చేర్స్ రా సార్. మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను సార్. ఎందుకు సార్ ఈ బాడీ వైలెన్స్? కొట్టిన చేతికి సుఖం లేదు, తిన్న చెంపకి సుఖం లేదు. ఏదైనా క్రియేటివ్ గా చేద్దాం సార్. నైట్ ఈస్ స్టిల్ యంగ్. అయితే పాటలు పాడుకున్నారా? మంచి ఐడియా సార్. సరే మీలో ఎవరు పాడతారు? సత్తిగా బిల్డప్ తగ్గించి నువ్వు మొదలెట్టరా. నేనా? ఓకే. ఏ పాట పాడను? నీకు ఇష్టమైన పాటారా? అమ్మ చూడాలి. అమ్మ చూడాలి, నిన్ను నాన్నని చూడాలి. సార్ చిట్కలు బాగా వేస్తా తెలుసా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు సార్? హే దీనికి రిథమ్ యాడ్ చేయరా. నువ్వు యాడ్ చేయరా. ఓకే సార్. అమ్మ చూడాలి, నిన్ను నాన్నని చూడాలి. ఇదే పాట మా గోదావరిలో పాడరా. గోదావరిలో కూడా ఇదే పాట కదా సార్? ఓకే సార్. అమ్మా నీవు చూడాలమ్మా, నాన్న కూడా చూడాలమ్మా. నాన్నట్టుకుని ఓ ముద్దులెట్టేలే, నీ ఒళ్ళు పడుకుని నిద్రోలే. దారుణ వారేసింది, ఇంటికి వెళ్ళిపోతాను బాబు. రే ఇదే సాంగ్ మా శ్రీకాకుళంలో ఇంకా యాప్ట్. నువ్వుమే సార్. శ్రీకాకుళం ఎస్తో స్టార్ట్ అవుద్ది, సత్వం కూడా ఎస్తో స్టార్ట్ అవుతుంది సార్. అందుకే నాకు శ్రీకాకుళం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి సార్, చిట్టేస్తా. నిన్ను చూడాలే, నిన్ను అయినే చూడాలే. అయ్యినట్టుకుని ముద్దులెట్టేలు, నీ ఒళ్ళో వచ్చి తొంగోలే. ఇదే పాట సార్ తెలంగాణ యాసలో వాడరా బాయ్. మాకి కిరికిరి మస్తు ఉండాలే సార్. తెలంగాణ కేసీఆర్. ఐ లవ్ కేసీఆర్ సార్. ఏమన్నా లీడరా సార్? తెలంగాణ అంటే మంచి దావత్ తీయాలి సార్. ఇచ్చి పడేస్తా. అమ్మా నిన్ను జర చూడాలి, నిన్ను అయ్యకి ఇట్లా చూడాలి. అయ్యకి మస్తుగా ముద్దులు పెట్టాలి, నీ ఒళ్ళో చేరి బరాబర్ పండాలి. ఎట్లుంది సార్? ఎందుకు సార్? మస్తు వాడినవరా బాయ్. అన్నిటికీ ఒకటే ఎమోషనల్ సార్. ముందు అనుకున్నాం కదా సార్ వైలెన్స్ వద్దని. సార్ నేను వస్తాను సార్, బాడీ పెయిన్స్ కూడా ఎక్కువైనాయి. ఎక్కడికి వెళ్తారా? 2 పెగ్గులేసి వెళ్దు కానీ. సార్ ఒక పాటే అన్నారు కదా సార్, మరీ కచేరీ వరకు ఎందుకండి? ఇంకెప్పుడు మీ జోలికి రానండి. వెళ్ళొస్తాను, బాయ్. సార్ పాపకి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పమంటారా? రండ్రా డాక్టర్. ఇప్పుడు మనం ఎటో లెక్కలా డాక్టర్? పోనీ నా మీద ఎక్కరా. తొత్తర సిలక. ఇప్పుడు మనం వెళ్ళి విలేజ్లోకి బస్సు దూరదు, అందుకే ఈ సెటప్. ఎక్స్ట్రాలు చేయకుండా శుద్ధం మూసుకుని ఎక్కువ. రే నువ్వు అది ఎక్కడరా? వాడు ముందు పనిలోనే వెళ్ళిపోయారా. అన్నా ఏమైంది? ఎవరో డాక్టర్ లెట్టమ్మా, అలా ఆటో యాక్సిడెంట్ అయింది. వాళ్ళెక్కడా? ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లారమ్మా.
ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయిరా మీ అబ్బాయిలకి? ఆకలిస్తే ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఏం సెట్ చేసావురా? వైజాగ్లో ప్రతి ఇంట్లో మినీ బీచ్ ఉందని చాలా మంది ప్రేమికులకి తెలియదు కదా. నచ్చట్లేదే. ఏంటి? మన ఇంట్లో మనమే పరాయి వాళ్ళ కలుసుకుంటున్నాం. మన జర్నీలో మనకే ఇలా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందో ఆలోచించు. అవునరా, మా ఇంట్లో కూడా ఎవ్వరూ హ్యాపీగా లేరు. మొన్నటి వరకు నువ్వు గెలవాలా నేను గెలవాలా అని ఒకరినొకరు కొట్టుకునే వాళ్ళం. కానీ మన ప్రేమకి అసలైన కంప్లీట్నెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మన ఫ్యామిలీస్ కలిసినప్పుడు. వాళ్ళు కలవగలిగితేనే మనం గెలవగలం. సరిగ్గా చెప్పావురా. మన ప్రేమలో వాళ్ళ సంతోషం ఉందో లేదో కానీ వాళ్ళ సంతోషంలోనే మన ప్రేమ ఉంది. కలిపేద్దారా. సరే వెళ్దామా? ఏవే, నీకు ఇది అన్యాయంగా అనిపించట్లేదు? పైన పున్నమి చంద్రుడు, చల్లటి గాలి. కింద మా ఇంట్లో మా అన్నయ్య, మీ ఇంట్లో మీ అమ్మ. చే, మూడ్ స్పాయిల్ చేయాలంటే నీ తర్వాతే. ఎక్కుపైకి ఏరా, తెగ ఎక్సర్సైజ్ చేస్తున్నావు? రివెంజ్ అని ప్లాన్ చేస్తున్నావా? అర్జున్ గడి మీద రివెంజ్ ప్లాన్ ఏమో అనుకున్నా, అంతేరా. అలా రివెంజ్ ప్లాన్ చేయాలంటే ఫస్ట్ నీ నుంచే స్టార్ట్ చేయాలి కదరా. వీడికి ఇంకా పాత పగలు తగ్గినట్లేవు. ఇప్పుడు ఇస్తే నేటికి హెరా బాలుగా బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ బాగానే నడిపావు, కానీ అది ఎప్పుడు మొదలైందిరా? ఊరికే తెలుసుకుందామని అడిగానమ్మా, దట్స్ ఆల్. ఇప్పటి వరకు నువ్వు తెలుసుకుని ఉద్ధరించిన చాలు. మూసుకొని నీ పన్ను చూసుకో. వీడికి ఇంకా దెబ్బలు తగ్గినట్లేవు. పోరా. ఓకే ఓకే. ఎలా ఉందే? చాలా బాగుంది. కానీ అసలు మీ ఇద్దరి మధ్య లవ్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? ఇప్పుడు అవసరమా టాపిక్? క్యూరియాసిటీ, జస్ట్ క్యూరియాసిటీ. ఏ సినిమా ఏమైనా తీస్తావా? నువ్వు చూపించావుగా సినిమా, ఇంకా నేనేం తీస్తాలే. మీ అక్క ఏమైనా బయటపడిందా? లేదు. మరి మీ అన్నయ్య? వాడు మరి అర్జునుడి రేంజ్లో బిల్డప్ ఇస్తున్నాడే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆపరేషన్ మదర్సా? అర్థం కాల. ఒక్క నిమిషం. అవునరా బాగా. అమ్మా, వాళ్ళ సారీ గాలికి ఎగిరొచ్చినట్టుంది. నువ్వు నోరు మూసుకో, వాళ్ళేం అడగలేదు కదా. అమ్మా, గాలికి మన సారీ పడినట్టుంది. అదా పండగ ఆవిడ పెట్టిన చీర ఆవిడనే ఉంచుకోమను. ఓహో అలాగా. ఇదిగో అదే పండక్కి ఆవిడ నాకు పెట్టింది. ఇది ఆవిడే ఉంచుకోమని చెప్పు. మంగా వసే మంగా, అమ్మ చీర చీర అన్నావుగా, అదిగో ఆ చీర తీసుకెళ్ళు. గంగా గంగా, ఇంట్లో మసకొట్లు లేవన్నావుగా, ఇదిగో ఈ ఎర్ర చీర పట్టుకెళ్ళి మసకొట్టుగా వాడుకో. అబ్బా, ఈ దిక్కుమాల మసిగుడ్డలు చాలా చూసాంలే. మేము చాలా చూసాం. ఏయ్ ఇది పట్టుకురావే. చూసినట్టు చూసి. ఇదేంట్రా, వాళ్ళు చూస్తే బయటపడట్లేదు, వీళ్ళు చూస్తే ప్రపంచ యుద్ధాలు చేసుకుంటున్నారు. ఏంటి పరిస్థితి? అంగప్పారు. ఓ హలో. సర్లే కానీ ప్లాన్ ఏంటో చెప్పు. నిన్న నైట్ 7:30కి నువ్వేం చేస్తున్నావో చెప్పు. నీ గురించే ఆలోచిస్తున్నాను రా. నా బంగారానివే. ఇప్పుడు అదే 7:30కి మన మదర్స్ ఏం చేస్తున్నారో చెప్పు. దీపం కార్తీక దీపం
ఇప్పుడు అదే సీరియల్ని మనం క్యాస్ట్ చేసుకుందాం. ఇంతకీ మన మదర్స్ వస్తారంటావా? శుక్రవారం అమ్మవారు సెంటిమెంట్ నీలాంటి మోడర్న్ అమ్మలకు అర్థం కాదు.